గన్నవరంలో కూటమి జెండా ఎగరేయడం ఖాయమని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో పలువురు మహిళలు టీడీపీలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. తనను గెలిపించి శాసనసభకు పంపిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. మీరు అవకాశం శాస్త్రం ఇస్తారని బలంగా నమ్ముతున్నా. నేను రాజకీయాల్లోకి వచ్చింది మంచి చేయడానికి, ప్రజలకి సమస్యలు సృష్టించడానికి రాజకీయాలు రావాలి, ప్రజలకి మంచి చేయడానికి వచ్చారు. రాజకీయాల్లో మీరు మంచాలను ఎన్నుకుంటే మంచి చేస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తీసుకొస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా. నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని సైకిల్ వచ్చిన ఓటేసిన శాసనసభ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్సీ కాలనీలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు, రోడ్లు సమస్యలు నాకు తెలియదు కాదు. నేను కళ్ళతో కాడి నడపడం కూడా చూసా. పోయిన ఎన్నికల ముందు నడిపేసరికి ప్రతి గడపకి 6 నుంచి 20 ఎట్టాగలిగినాం. 5 సంవత్సరాలుగా ఎట్టాగున్నాయి. అభివృద్ధి అటకెక్కించున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం నియోజకవర్గాన్ని దేశంలో నంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని లోకేష్ పెడతారు అన్నట్టుగానే నేను గన్నవరం నియోజకవర్గాన్ని 177 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో నిలబడతాను. ఇంటర్నేషనల్ కూటమి ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేయవచ్చు. నేను మీకోసం, మీ దేనికోసం మంచి పిల్లలకు మంచి ఆలోచిస్తాను తప్ప నేను ఎంత కొట్టగలను, డబ్బులు ఎంత సంపాదిస్తామని ఆలోచించాను. దయచేసి నేను కష్టపడి 80-90 కోట్ల పోయిన నేను ఖర్చు పెట్టింది నా కష్టాలు నా రక్షణ.